ప్రైజ్ లార్డ్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి రోజు నేటి వాగ్దానము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 9-10 చూసినట్లయితే, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయను. ప్రియులరా, మరి ఈ యొక్క వాక్యము మరి దేవునికి ఇష్టమైనటువంటి ప్రజలు ఇశ్రాయేలీలు మరి దేవుని నుండి తొలగిపోయి మరి చెదరగొట్టబడిన తర్వాత వారు మరలా తమ తప్పిదాలను తెలుసుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా వారిని వర్ధిల్లింప చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అదేవిధంగా దేవుడు నీ యొక్క జీవితంలో కూడా నిన్ను వర్ధిల్లింప చేయాలి అంటే నీవు దేవుని హృదయపూర్వకంగా ప్రేమించేవారిగా ఉండాలి. ఇంకా నీ జీవితంలో యథార్థవంతమైనటువంటి జీవితాన్ని, దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించేవారిగా ఉండాలి. ఇంకా ఒకవేళ మీరు ఏమైనా తప్పులు చేస్తున్నా కానీ వాటన్నిటిని విడిచిపెట్టి మరి దేవుని ఎదుట విడిచిపెట్టుకొని దేవుని ఎదుట కన్నీటితో ప్రార్థన చేసి, ప్రభువా మరలా నా జీవితాన్ని మరి నీ చేతుల్లో అప్పగిస్తున్నాను అయ్యా, మరి నా జీవితాన్ని నువ్వు నడిపించు అని మరి దేవుని చేతిలో ఎవరైతే తమ యొక్క జీవితాలను పెడతారో వారు ఎంతో మరి ధైర్యంగా జీవిస్తూ ఉంటారు. ప్రియులరా, మరి ఒకవేళ నీవు క్రీస్తును అంగీకరించిన నీవు అలా కాకుండా మరి ఈ లోకపరంగా ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లయితే ఒకసారి ప్రియులరా మరి దేవుని వైపు తిరగండి. దేవుని దగ్గర ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ జీవితంలో వర్ధిల్లింప చేయాలని దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. ప్రియులారా, మరి మీ యొక్క జీవితంలో అన్ని విషయాలలోనూ, అదేవిధంగా జ్ఞానంలోనూ, చదువులోనూ, మరి మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిలో దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని వర్ధిల్ల చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక నిన్ను వర్ధిల్లింప చేసే దేవుని యందు నమ్మిక ఉంచి నీవు ఆయన దయను పొందుకుంటే ఆయన నీకు తోడై ఉండి అన్ని విషయాలలో నిన్ను వర్ధిల్లింప చేస్తాడు. ప్రియులారా, మరి ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఈ వాగ్దానాన్ని విశ్వసించండి. ప్రతిరోజు దేవుని ప్రేమించే వారిగా ఉండండి. దేవుని యందు విశ్వాసం ఉంచండి. ప్రతి ఒక్క పనిలో దేవుడు మీకు తోడై ఉంటారు. ఈ రోజంతా దేవుని యొక్క కృప మీకును మీ కుటుంబానికి తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.